పి గన్నవరం సీటు జనసేనకే తగ్గింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టులో పి గన్నవరం సీటుకి సంబంధించి సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ పేరు ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆ స్థానం కాసేపు భారతీయ జనతా పార్టీకి వెళ్తుందన్నారు, లేదంటే అక్కడ అభ్యర్థిని మారుస్తారన్నారు. కానీ చివరికి జనసేన ఖాతాలోకి వెళ్ళింది. జనసేన అభ్యర్థిని అక్కడ ప్రకటించేశారు. గిడ్డి సత్యనారాయణ. ఈయన ఆల్రెడీ హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నారు. ఒక 2 నెలల క్రితం మాత్రమే జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆయనకి జనసేన పి గన్నవరం సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మహాసేన రాజేష్ మీద ఉన్న వ్యతిరేకత కారణం అనుకోవచ్చు, ఇంకోటి కానొచ్చు. ఆయన అయితే పక్కన పెట్టడం అంటే ముందు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాగైనా గెలుస్తానన్నారు, చాలా ధీమా వ్యక్తం చేశారు. కానీ వెంటనే కొద్ది రోజులకే పరిణామాల్లో అనూహ్య మార్పులు రావడం చివరికి ఆయన ఇప్పుడు పక్కన పెట్టిన పరిస్థితి. ముందుగా ఆయన హింట్ ఇచ్చారు కూడా. ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు రాజేష్, ఇక అయిపోయింది నా మీద ట్రోల్స్ చేసుకోండి అంటూ. అనుకున్నట్టుగానే ఆయన్ని పక్కన పెట్టి ఆ స్థానం జనసేనకి ఇచ్చారు. మరి రాజకీయంగా తర్వాత ఆయనకి ఏమైనా గుర్తింపు ఇస్తారా, ఆయనకి ఏమైనా గౌరవం ఇస్తారనేది చూడాలి.